హాయ్ హలో నమస్తే. ఎప్పుడో అయిపోయిన శివలాల్ జయంతి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. పోస్ట్ చేయడానికి రీజన్ ఎవ్రీ ఫెస్టివల్ నేను మీతో షేర్ చేసుకోవాలి కదా, దానికోసమే అన్నమాట. ఆ రోజు శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి మార్నింగే లేచేసి ఇంట్లో అంతా నీట్ చేసుకొని పూజ చేసుకొని గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత శివలాల్ జయంతి సంబరాలు స్టార్ట్ అయిపోయాయి. సో మేము కూడా పార్టిసిపేట్ చేసి చూద్దాం అనిపించింది. చాలా హాయిగా అనిపించింది చూడగానే. అసలు ఇంతలా చేస్తారా అనిపించింది నాకు ఇది చూసిన తర్వాత. సో మీతో షేర్ చేసుకోవాలి కదా, ఇది కూడా దానికోసమే అన్నమాట ఈ వీడియో. చూసారా చిన్నపిల్లలు ఎంత బాగా డ్రెస్ వేసుకొని డాన్స్ చేస్తున్నారో. నాకు ఈ ట్రెడిషన్ చాలా నచ్చింది. చూడండి ఎంత బాగున్నారో. చిన్న చిన్న పిల్లలు గెటప్ మంచిగా వేసుకొని డ్రెస్సెస్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. బాగా వేసుకున్నారు అనిపించింది చూడగానే. నాకు అవి కావాలనిపించేసాయి. చూడండి తాత ఎలా నడుస్తున్నారో ఇక్కడ. సో అందరూ ఇలా రుమాలు వేసేసుకొని పెద్ద పెద్ద డీజే సౌండ్స్ తోటి శివలాల్ జయంతి అయితే కర్ణాటకలో సెలబ్రేట్ చేశారు. ఇంతకీ మన తెలంగాణలో ఎలా చేశారు, కర్ణాటకలో అయితే నేను మీకు చూపించగలిగాను. సో మీకు చూపించడానికి కోసమని ఈ వీడియో తీశాను. లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ నా ప్రతి సెలబ్రేషన్ మీకు చూపించే తీరాలి కదా, దానికోసమే అన్నమాట ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే తప్పక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? వీడియో కాదు, ఇంకా చాలా ఉంది. ఇంకా 1 minute వీడియో అయితే ఉంది. సో ఎప్పుడు నేను లాస్ట్కి చెప్తాను కదా, ఈసారి ఫస్ట్లో చెప్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి ఈసారి ఫస్ట్లో అయితే ట్రై చేశాను. శివలాల్ జయంతి నేను చిన్నగా ఉన్నప్పుడు నాకెంత తెలియదు, బట్ ఇప్పుడిప్పుడు అందరూ ఒక యూనిటీగా కలిసి చేసుకోవడం బాగా అనిపిస్తుంది ఇలా చూస్తుంటే నాకు. కానీ అసలు ఎంత బాగుంది తెలుసా. అసలు సాంగ్స్ అదంతా నేను పెట్టలేను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి నా వాయిస్లో చెప్పాలి. సో నాకు ఎక్కువగా ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియదు. అందుకోసమని నేను చూసింది, నేను ఫీల్ అయింది మాత్రం చెప్తున్నాను.